సొసైటీ బ్యాంకు లోన్ పెట్టారు సార్. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి సార్. 85,000 కట్టమని వాళ్ళు లెటర్ పంపించారండి సార్. వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులు కంపెన్సేషన్ కావాలని అడిగారు సార్. నువ్వు ఇప్పుడు ఈ సమస్య నువ్వు చదివావు కదా, ఏమేమి ఉన్న డాక్యుమెంట్స్ దీంట్లో? ఆధార్ కార్డు పెట్టారు సార్, ల్యాండ్ది డాక్యుమెంట్స్ పెట్టారు సార్, నోటీస్ పంపిస్తారు సార్ బ్యాంక్ వాళ్ళు. ఎంత పెట్టారు నోటీసు? నోటీస్ ఇచ్చిన 50,000 కట్టారు సార్. 50,000, 35,000, 85,000 అయింది. 85,000 మొత్తము వడ్డీ కింద 35,000. చదువు నువ్వు చదవాలా పరిగెత్తి ఎట్లా? ప్రాథమిక సహకార పద్ధతి సంఘం వ్యక్తి నెంబర్ 128 సి చలపతి గారికి మీరు సొసైటీతో అప్పు నెంబర్ 1/4/2020లో జామీన్ ఆయకంపై తీసిన అప్పు బాపతులు అసలు క్రింద 50,000, వడ్డీ క్రింద 35,000, మొత్తం 85,000 అక్షరాల 85,000 రూపీస్ కంతు మీరు బాకీ పడి ఉన్నారు. కావునపై అసలు వడ్డీ మొత్తాన్ని ఈ నోటీస్ అందిన 7 రోజులుగా సొసైటీ బ్యాంకు CEO బ్రాంచ్ మేనేజర్ గారి వద్ద చెల్లించి రసీదు పొందను. లేనంతటా మీపై అప్పు మొత్తమును అడ్మినిస్ట్రేషన్ చర్య 71 పుచ్చుకొని అందువల్ల ఖర్చులను పూర్వ మొత్తం వసూలు చేయబోదని ఇది మూలంలో ఖండితంగా తెలియజేయడం అనేది. కాపీ జమ నంబరు 128 సి చలపతి సనత్ నడిపన్న సోమపురం జామీన్పై బాకీదారు తన అప్పును వెంటనే చెల్లించినంతటా పైనను ఆర్బిట్రేషన్ ద్వారా దావా పంపి సదరు మొత్తమును మీ వద్దనున్న వసూలు చేయబడినని తెలపడమైంది. ఇందుకు డూప్లికేట్ పుచ్చుకున్నాము. ఇప్పుడు నువ్వు చదివావు కదా, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు చలపతి కదా పేరు చలపతి. ఇప్పుడు శాంతిపురం కోఆపరేటివ్ సొసైటీ ప్రాథమిక సహకార సమితి అది పెట్టాము. నీకు 1/4/2020 నేను అధికారం లేనప్పుడు అప్పుడు మీరు 50,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారని. కాదు, నేను అడిగేది ఏంటంటే నేనున్నప్పుడు ఇవాళ ఇది 50,000 నీకు ఇచ్చింది 2020లో. నేను ఓడిపోయింది 19లో ఓడిపోయాను. 20లో ఇది ఇచ్చారన్నారు. 20లో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు 25కి వచ్చాం జనవరికి. కాబట్టి 4 సంవత్సరాల 9 నెలలు అయింది నువ్వు డబ్బులు తీసుకొని. ఈ లెక్క ప్రకారం దాని ప్రకారం 35,000 వడ్డీ అయింది అంటున్నారు. అది ఎంత వడ్డీ కూడా చూసుకోవాలి. రెండు కలిపి 85,000 రూపాయలు అప్పున్నావని నువ్వు. ఇప్పుడు నువ్వు ఎంత కట్టావు, ఏం చేశావు? 5,000 కట్టావు. 5,000 పట్టుకున్నారు, 45,000 ఇచ్చారు. 45 చేతికి ఇచ్చారు, 5,000 పట్టుకున్నారు. నువ్వు 5,000 కట్టావు. ఇప్పుడు మళ్లీ వాళ్ళు 85,000 కట్టమంటున్నారు. అర్థమైందా నీకు? 85,000 కట్టమంటున్నారు ఇప్పుడు. ఏది ఈ రోజుట్లో అయిన వడ్డీ అవన్నీ. అంటే నువ్వు ఈ డబ్బులు తీసుకో దేనికి ఖర్చు పెట్టావు? నీళ్లు పడ్డాయా? నీళ్లు పడ్డాయి కానీ పైపులు మోటార్ లేదు. ఎంత దూరం మోటార్ వేసిన దగ్గర నుంచి పైపులు ఎంత దూరం పోవాలి పొలానికి? అంటే ఇప్పుడు అక్కడే నీకు కావాల్సింది కాపురం ఉన్నావు. నీళ్లు కూడా పొలంలోనే బావి పడిందా? బోరు కూడా పొలంలోనే పడింది. ఇప్పుడు నీకు కావాల్సింది పంప్ సెట్ కావాలా? పైపులు. ఈ అప్పు ఒకటి ఉంది. అప్పు ఏం చేస్తావు? తర్వాత కడతావు. ఒక పని చేయి, ఎన్ని ఎకరాలు ఉంది భూమి? ఇదే కదా భూమి, ఇదే కదా రాళ్ళ బదుగు.
ఒక ఎకరా 54 సెంట్లు ఉంది. 2 డివిజన్లు, ఒకటి 1 ఎకరా 20 సెంట్లు, ఒకటి 34 సెంట్లు, 2 కలిపి కాలువకి వెళ్ళిపోయింది. కాబట్టి నీకుండేది 1 ఎకరా 20 సెంట్లే ఉంటుంది. నీకు ఈ 34 సెంట్లు డబ్బులు ఇచ్చారా? ఇంకా ఇవ్వలా. అది 2 గ్రీవెన్సెస్. అది వర్కౌట్ చేసుకొని నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇమ్మీడియట్గా పంప్ సెట్ కట్టి ఆ డబ్బులు కూడా రీసెటిల్మెంట్కి రీషెడ్యూలింగ్ చేయమని, ఎంత అవుతుందో దాన్ని కూడా వర్కౌట్ చేసి నేను అది కలెక్టర్కి వాళ్ళకి చెప్తాను. దాన్ని రీషెడ్యూల్ చేయమంటాం. ఇప్పుడు డబ్బులు కూడా కొంచెం కన్సెషన్ ఇచ్చేసి రీషెడ్యూల్ చేపిస్తాం. ఆయనకి ఇది పంప్ పెట్టిచ్చేస్తాం. ఇది యూ రైట్ డౌన్ అకార్డింగ్లీ, దెన్ యూ విల్ సార్ట్ ఇట్ అవుట్. అదే అవన్నీ కూడా చేసి అవన్నీ ఇక్కడ నువ్వు 5,000 కట్టానన్నాడు. 5,000 పట్టుకుని కాబట్టి మళ్ళీ కట్టాలి. 5,000 పట్టుకున్న తర్వాత 5,000 కట్టాడు. ఓకే, నువ్వు పని చేయి. ఆయన చెప్పింది కూడా ఒక నోట్ తయారు చేసి నీ అండర్స్టాండింగ్ ప్రకారం ఆ నోట్ కూడా పెట్టాలి ఇందులో. సో దట్ ఆ నోట్ పెడితే ఈ అవగాహన అతన్ని రాయలేకపోవచ్చు. చెప్పినప్పుడు అది కూడా రాస్తే అది బెటర్ అండర్స్టాండింగ్ కోసం దాన్ని బేస్ చేసుకుని కేసు అంతా డీల్ చేస్తాను.